ఒక మంచి విషయం చెప్పారు. ఏంటి అనంటే మీకు రిజర్వేషన్లు ఉన్నాయి కదా, మీరు అల్లో సర్దుకోక మళ్ళీ ఇళ్ళకి ఎందుకు వస్తారు, ఎందుకు ఇవ్వాలని అంటారు. సరే పోనీ, ఆ రిజర్వేషన్లో గెలిచినటువంటి పార్లమెంట్ సభ్యుడు కానీ అసెంబ్లీ సభ్యుడు కానీ ఆ జాతుల కోసం, ఆ వర్గాల సమస్యల పరిష్కారం కోసం ఆ పార్లమెంట్లో అసెంబ్లీలో ఏం చేస్తున్నారు, ఎందుకు చేయట్లేరు? వీళ్ళకు వ్యతిరేకంగా ప్రభుత్వాలు జీవోలు తీసినప్పుడు కానీ, లేక అనేక అట్రాసిటీ జరుగుతున్నప్పుడు కానీ వీళ్ళెందుకు ఆ అట్రాసిటీస్ కు వ్యతిరేకంగా, ఆ అవమానాలకు వ్యతిరేకంగా, ఆ కుల దురహంకార హత్యలకు వ్యతిరేకంగా, భూమి కోసం, ముక్తి కోసం ఎందుకు ఇందులో నుంచి గెలిచినటువంటి వర్గాల ప్రజాప్రతినిధులు వాళ్ళ కోసం పనిచేయట్లేదు, పని చేయరు? ఎందుకంటే సీటు రిజర్వ్డ్ సీట్, కానీ ఓట్లేసింది అన్నారు. ఇందులో ఓట్లేసింది ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఉన్నారో ఆయన ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు ఇతరుల ఓట్లు పడ్డాయి నీకు. అవును. సో నిన్ను గెలిపించింది మేము, సీటు అంబేద్కర్దే, సీటు అంబేద్కర్దే, బట్ నిన్ను గెలిపించిన ఓట్లు మేమేసాం. మీ వాళ్ళు వేస్తే నువ్వు గెలవలేదు. అదే కదా మనకు కమ్యూనల్ అవార్డు, మన పూనా ఫ్యాక్టు, అంబేద్కర్ ను గాంధీ తొక్కి మేము సీట్ ఇస్తే నువ్వు పోటీ చేసినావు, మేము ఓట్లు వేస్తే నువ్వు గెలిచినావు, కాబట్టి నువ్వు బాధ్యత కానీ అంటారు. మేము చెప్పినే నేను, మేము చెప్పిందే చెయ్యి, నువ్వు మావాడిది అంటే చేస్తే కుదరదు.